చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను నమ్మకండని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష ప్రచార యాత్ర నిర్వహించారు. అసెంబ్లీ అబ్జర్వర్ తెన్నకల్ సురేందర్ రెడ్డి, కాపు మసూదన్ రెడ్డి ప్రచార యాత్రలో పాల్గొన్నారు. బోసినేని విరూపాక్షి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నవరత్న పథకాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి అవ్వతాతలకు పెన్షన్ ఇంటి దగ్గరికే చేర్చిన జగన్ ప్రభుత్వం వస్తే ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు వస్తాయని తెలియజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షకి ఎంపీ అభ్యర్థి బివి రామయ్యకు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ముంబా రాజన్న, పులి పాల్గొన్నారు. మన జగనన్నకి మనం మద్దతు తెలపాలి. 100% మనం జగనన్నకి మద్దతు తెలపాలి. మన బోసినేని విరూపాక్ష గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, ఒకటి మనకు శ్మశానం లేదు. ఉందా మనకి శ్మశానం? ఉందా? ఉందా? లేదు, శ్మశానం లేదు. మన కాలువలు ఉన్నాయా? సాగునీరు వస్తుందా? మనకి రావట్లేదు. మన గ్రామంలో ఇంకోటి డ్రైనేజీ ప్రాబ్లం, అమ్మఒడి, చేయుత, అన్ని పథకాలు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన గంట లోపల ప్రతి ఒక్కరికి చేరడం జరిగింది. ఇంత మంచి పరిపాలన ఈ ఊర్లో, మరి చైతన్యమైనటువంటి ఊరు, ఎక్కడ కూడా ₹1 లంచం లేకుండా ప్రతి రూపాయి ఇంటికి చేర్చిన మన బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించు బాధ్యత ప్రతి పౌరులు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నుంచి అదే వేసే ఫ్యామిలీ తరఫున మన జగనన్న పార్టీ పెట్టకపోతే 14 భారీ మెజార్టీ ఇచ్చిన ఘనత మన తెల్లెక్కల గ్రామం ఉంది. అందుకోసం 14, 19 కింద 24 భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చునామీని చూస్తుంటే ఎందుకంటే ఊరై ఒకటై ఈ వీధిలో ఉందా అంతా వచ్చిన దానికి ఈ రోజు తెలుస్తుంది. అదేవిధంగా మన గ్రామ పెద్దలు మన